హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చొప్పరి MLNV మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతులం వచ్చేసినాం. ఈరోజు వీడియో ఏంటి అని అంటే మనం సూడుతో ఉన్నప్పుడు గేదెలని ఎలా అరుచుకోవాలి, ఆ గేదెలని ఎలా మనం సంరక్షించుకోవాలి, ఎలాంటి ఆహారం వాటికి ఇవ్వాలి, వాటిని మనం కేర్గా ఎట్లా చూసుకోవాలో చెప్తారా మీరు? ఆ వీడియో అయితే చెప్పబోతున్నా, ఓకేనా? ఫస్ట్ మనమైతే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సాయంత్రం అయింది, వర్షం వచ్చే టైం అయింది, మొగలైతే ఫుల్గా అయిపోయింది, కానీ వీడియో చేస్తున్నాం, చెప్పాలి కదా. కొందరు తెలుసుకునే వాళ్ళు ఉన్నారు కదా, చాలామంది వ్యూవర్స్ అయితే వెయిట్ చేస్తుర్రు, ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. వచ్చేసినాం వీడియోలోకి అయితే. మనం ఇగో సూడితోటి ఉన్నప్పుడైతే ఎంత జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఫ్రెండ్స్. చూసిర్రా, వాటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఫుడ్, పౌష్టికాహారం అయితే కంపల్సరీ మంచిగా పెట్టేసేయాలి. లేకపోతే తిండి సరిగా పెట్టకపోతే వాటిని అరుచుకోలేదనుకోండి, అవి బక్కగా ఉన్నాయి అనుకోర్రి, అవి ఈనిన తర్వాత పాలు ఇవ్వడం అయితే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే వాటి బలం తీరే కదా, పాలైతే బలంతో వాటి ఎంత తిండి తింటే ఎంత బలంగా ఉంటే అంత పాలైతే మనకి ఎక్కువ మెచ్యూర్ అయితే లోపల దుడ్డెను కూడా అంత మంచిగా పెంచుతాయి అన్నట్టు. మనం రోజు డైలీ ఒక 2-3 పూటలు బయట, ఇప్పుడు ఎక్కువ చెర్లు గిట్లా అయితే ఎక్కువ ఏం నిండలేవు కదా, నిండకపోతే బయట కట్టేస్తారు చాలామంది మాలాగా. బయట కట్టేస్తే ఒక్క పూట అయినా సరే ఎండిన గడ్డి అయితే కంపల్సరీ వేయాలి. ఎండిన గడ్డి అంటే మనం అన్నం తిన్నట్టు, పచ్చిగడ్డి టిఫిన్ లాగా అన్నట్టు, అంతేనా? ఎండిన గడ్డి ఒక్క పూట తిన్నా సరే, ఎందుకంటే నీళ్ళు గిట్లా మంచిగా తాగుతాయి అన్నట్టు. అందుకోసం పచ్చిగడ్డి అయితే ఒక్క పూట 2 పూటలు వేసినా సరే ఒక్క పూటనైతే ఎండిన గడ్డి అయితే కంపల్సరీ వేయాలి ఫ్రెండ్స్. మేమైతే అట్లనే వేస్తాము. ఎండిన గడ్డి అయితే మేమైతే వేస్తాం ఫ్రెండ్స్. ఒక్క పూటనైనా సరే కంపల్సరీ ఎండిన గడ్డి వేసినామంటే మంచిగా మేస్తాయి, దూప ఉడుతుంది, నీళ్ళు తాగుతాయి మంచి కడుపు నిండా. ఫస్ట్ వాటర్ కంటెంట్ అయితే ఫస్ట్ అవసరం కదా, ప్రెగ్నెంట్ తోటి ఉన్న వాటికైతే కంపల్సరీ నీళ్ళు అయితే ఎక్కువ తాగడం అవసరం. కాబట్టి ఎండిన గడ్డి అయితే ఒక్క పూటనైనా కంపల్సరీ వేయాలి. వేస్తే మంచిగా కడుపు నిండా నీళ్ళు తాగుతాయి. ఇంకేమన్నా చెప్పండి. ఎగుడు దిగుడు ఉన్న ప్లేస్లల్లో ఇట్లా ఒడ్ల కింద ఒడ్ల మీద అన్నట్టు. మళ్ళీ నెక్స్ట్ ఇట్లా పొలాల పొన్న హార్వెస్టర్ కోసినాయి అవి ఉంటాయి కదా కయ్యల్లాగా, గాడాలు ఉన్న ప్లేస్లలో కట్టేయొద్దు. అట్లాంటి ప్లేస్లలో చూసి మనం కట్టేసే గుడ్డే అనేది వెనకకు నూక్కొచ్చినట్టు అవుతుంది. ఫుడ్ కరెక్ట్ లేదనుకో, అది ఈయన టైంకు గూదలు వెళ్ళడం అట్లాంటి సమస్యలు వస్తాయి. ఫుడ్ మంచిగా ఉండి బలంగా ఉందనుకో, గూదలు వెళ్తాయి. అది అంటే దానికి సంబంధించి మళ్ళీ కాలుష్యం ఇట్లా డౌన్ అయితే ఆ ప్రాబ్లమ్స్, ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అని అంటే తిండి లేకపోతే కాల్షియం డౌన్ అవుతుంది, తిండి లేకపోతేనే కదా అదంతా. పౌష్టికాహారం ఇప్పుడు ఒక 1 month మనకి ఈనే టైం ఉన్నప్పుడు అయితే మనం ఇట్లా తవుడు పెడతాం కదా, తవుడు కాకుండా వాటికి వేరే దానా ఉంటుంది అన్నట్టు, బెల్లం కలపంది మస్ట్. ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి, మనం పత్తి చెక్కలు సుడితోటి ఉన్న వాటికి వేయద్దు కదా. వేయచ్చు, కానీ దానికి సంబంధించింది ఏంటంటే ఏది అయినా కూడా లిమిటెడ్, ఓవర్ వేయకుండా లిమిటెడ్ క్వాంటిటీలో ఒకసారి ఇట్లా పట్టుకోవాలి. అన్నం కూడా, అన్నం కానీ ఏది కానీ బాగా పెట్టినాం అనుకో అరగది, అరగకపోతే మళ్ళీ ఇబ్బంది. కాబట్టి ఏది కూడా కొంచెం కంటెంట్ చూసుకుంటూ మనం అన్నం వండేస్తే పాలు ఎక్కువ ఇస్తుంది అని అనేటప్పుడు కూడా సూడితోటి ఉన్నాయి చూసి కొంచెం, ఎందుకంటే వాటికి సూడితోటి ఉంటాయి కాబట్టి అరుగుదల కొంచెం తక్కువ ఉంటుంది కదా. పాప ఉంటుంది కాబట్టి కొంచెం ఒక్కసారి బిర్రుగా అయిపోద్ది కడుపు, అరగడానికి ఇబ్బంది పడుద్ది. సేమ్ మనకెట్లనో వాటికి కూడా అంతే, దాన్ని బట్టి చూసుకుంటూ మిల్క్ తీసుకోవాలి. ఒకేసారి వేయద్దు, ఒకేసారి ఎండబెట్టద్దు.
ఓకే సరే. ఏం అంటే కొంచెం కొంచెంగా ఇక వాటిని చూడుతుంటున్నప్పుడు ఒక 3 పూటలు వేసేది మనం ఒక 4 పూటలు 4 సార్లు 5 సార్లు అట్లా వేయాలన్నట్టు, అంతే కదా. సూడుతోటి ఉన్నాయి కాబట్టి మనం అరుచుకునేటప్పుడు 1-2 సార్లు మంచిగా కరెక్ట్ చూసుకుంటూ వీలైనంత వరకు పచ్చిగడ్డి మంచిగా వేసుకుంటూ ఆ, నిన్నగడ్డి వేసుకుంటూ వాటర్ కొంచెం సాల్ట్ వేయాలి. ఒక పూట కుడిది పెట్టేది ఉంటే కొంచెం సాల్ట్ వేస్తే దూప ఉంటుంది, ఆకలి ఉంటుంది. అది ఫ్రెండ్స్, సూడుతోటి ఉన్న వాటికైతే మేమైతే ఇట్లా ఇవన్నీ రకాలుగానైతే కొంచెం ఇలాంటి జాగ్రత్తలు అయితే మేమైతే పాటిస్తాం. ఒక 1 మంత్ ఇక ఈనుతాయి అనే టైంలో మాత్రం కంపల్సరీ వాటికి తవుడు గిట్లా పెట్టాలి. తవుడు గిట్లా పెడితే లోపల దుడ్డకి బాగా హెయిర్స్ వచ్చేస్తాయి అని అంటారు. వస్తాయి కంపల్సరీ, ఏం కాదు, కానీ దుడ్డే బలంగా ఉంటుంది కదా, లోపల బేబీ కూడా బలంగా ఉంటుంది కదా. బలంగా ఉంటుంది, దానికి కూడా కొంచెం పౌష్టికాహారం ఉంటుంది. దానికి కూడా ఈనేటప్పుడు దాన కూడా దొరుకుద్ది. సుడితోటి ఉన్న వాటికి దాన కూడా దొరుకుద్దట ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. స్పెషల్ దాన ఉంటుంది, స్పెషల్ దానా ఉంటుందంట. ఓన్లీ సుడితోటి ఉన్న వాటికి వేయాలనుకుంటే అంత రిస్క్ అనుకుంటే మేమైతే మామూలుగా తవుడేస్తాం. 1 మంత్ ఇంకా 1 మంత్ ఉంది అన్నప్పుడు మాత్రం 20 days ముందైతే ఈతదనే ముందు దొడ్డి దగ్గర తీసుకెళ్ళి అక్కడ ఫుడ్ పెట్టేస్తాం వాటికి మంచిగా. అప్పుడు ఆ డేస్ మాత్రం కంపల్సరీ మంచిగా చూసుకుంటాం. ఎక్కువ హెయిర్స్ వస్తాయి వాటికి ఎందుకు అని అనుకోవద్దు, ఎందుకనంటే వచ్చినా సరే తర్వాత మనం కట్ చేసుకోవచ్చు కత్తెరలతోని. అంటారు కదా కొందరు వెనకటోళ్ళు, పెట్టదు ఇప్పుడు తవుడు పెడతారా ఇప్పుడు అన్నం పెడతారా అని మనకు అనలేరా? వాళ్ళు ఏంటంటే ఖర్చు వస్తుందని ఖర్చు చూసుకుంటామా మనం? అది ఇంత పాల దిగుబడి లేదు, రేటు లేదు. 3 లీటర్లు 4 లీటర్లు అప్పుడు లోకల్ వాటికి ఇస్తే ఎందుకులే అన్నట్టుగా అట్లా అనుకునే వాళ్ళు అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ఒక్కొక్క కెపాసిటీ గేదె కెపాసిటీ వచ్చేసి 10-15 లీటర్ ఇస్తున్నాయి. అంటే అవి ఎంత మేత మేయాలి, వాటికి ఎంత దాన కావాలి, ఎంత ఫుడ్ కావాలి, లోపల బేబీకి కావాలి, బయట ఇప్పుడు చీకించుకునే ఇప్పుడు దుడ్డెకు కావాలి. ఇప్పుడు మన దగ్గర మాత్రం అందుకే కొంచెం వీక్ కాకుండా ఉండడానికి అయితే మనం ఈ టానిక్లు ఈ తవుడు అయితే ముందైతే పెట్టేస్తాం కదా, వాడాలి. మేమైతే ఎట్లానైతే చేస్తాం, వాడతాం. మీరు కూడా దాదాపు కొత్తగా ఉన్నవాళ్ళు మాత్రం, ఎందుకంటే వాళ్ళ కోసం అయితే చెప్తున్నా, వాటికి తొందర వీక్ అయిపోయి సిక్ అయిపోతాయి కాబట్టి ఈనడానికి వాటికి కొంచెం బలం అనేది కూడా కావాలి కాబట్టి మనం ఫస్ట్ 1 మంత్ నుండి అయితే చాలా కేర్ తీసుకోవాలి కదా. తీసుకుంటేనే మంచిగా దానికి వినడానికి కూడా దానికి సరిపడేంత శక్తి ఉంటుంది. ఎందుకంటే ఈతలు పడి ఉంటాయి కాబట్టి వాటికి ఎక్కువ శక్తి ఉండదు కాబట్టి. చూసిర్రా, ఇక చీరలా కట్టేస్తే ఎండినగడ్డ వేయకపోతే చూడండి. ఈ గేదె కెపాసిటీ వచ్చేసి ఎన్ని లీటర్స్? ఈ గేదె కెపాసిటీ వచ్చేసి 10 లీటర్స్. కానీ ఇప్పుడు మొన్నటిదాకా పాలు ఇచ్చింది కదా చిన్న దుడ్డే, 8 months 3 days అవుతుంది ఇక్కడికి కొట్టుకొచ్చి. ఇప్పటి వరకు పాలు విండేసినాం, ఎందుకంటే మేము వదిలిపెట్టేసినాం. ఎందుకనంటే జిగురు లాగా వస్తున్నాయి పాపం, లోపల ఇక బేబీ పెరగదు. అందుకోసం అయితే మేమైతే ఇక ఇక్కడికి తీసుకొచ్చినాం. ఇక దుడ్డే కూడా ఇక్కడనే తిరుక్కుంటా మేస్తూ ఉంటుంది, ఇక్కడనే ఉండేస్తుంది అది కూడా. ఇక దీనికైతే ఇక్కడనే కొంచెం ఇక ఇప్పుడు గడ్డి అయితే తక్కువైంది మేత, వాటి కోసం అయితే ఇక చేయాలి. ఎందుకంటే ఈ మధ్య బాగా ఊర్ల ప్రయాణాలు బాగా పడుతున్నాయి, ఊర్లు తిరగడం అవుతుంది. కొంచెం వీటి మీద ఎక్కువ శ్రద్ధ చూపడం అవుతలేదు, ఇటు కట్టేసుడు అటు పోవడవుతుంది. ఇక ఒక 2 days అయితే కంప్లీట్ అయిపోతాయి. తర్వాత వీటిని మంచిగా కొంచెం దగ్గరుంచి సొప్ప అవన్నీ కోసేసుకుంటా మంచిగానైతే ఉంచాలి. అప్పుడు కొంచెం అది బలంగా పుష్టిగా అవుతుంది. బలంగా కావడానికైతే ఇక మంచి మేత పచ్చిగడ్డి అయితేనే చాలా ఇష్టంగా తింటాయి. ఎండిన గడ్డి కొంచెం అటు కరిచి అన్నట్టే మేస్తున్నాయి ఫ్రెండ్స్.
ఇగో ఇదండి మేమైతే సూడితోటి ఉన్న గేదెలను అయితే ఇట్లా అరుచుకుంటాముల్లా. మీరు కూడా ఇట్లా ఏమన్నా ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కామెంట్ ఓకే పర్లేదు, చాలా మట్టుకైతే కామెంట్ తెలియని విషయాలు అయితే తెలుసుకోవడానికి అయితే కామెంట్ చేస్తున్నారు చాలామంది బ్రదర్స్ సిస్టర్స్. ఓకేనా, వాళ్ళకైతే రిప్లై అయితే ఇస్తున్నా. మీకు కూడా ఇంకేమన్నా డౌట్స్ కానీ ఏమన్నా మీకు తెలియని విషయాలు తెలుసుకోవడం కోసం అయితే తెలుసుకోవడం కోసం అయితే చేయండి. ఓకేనా, తప్పకుండా ఈ వీడియో గురించి చేయండి అని అంటే తప్పకుండా ఆ వీడియో గురించి చేస్తా ఫ్రెండ్స్. ఓకేనా, మదర్ నేటో తీసుకెళ్ళిరని వదిలేసే ఉంటుంది కదా, మేమే కావాలని వదిలేసినాం. ఇక పాలు సరిపోతలేవు ఎందుకు పాపం దాన్ని ఇబ్బంది పెట్టుడు అనేసి ఇస్తూ ఉంది కానీ వదిలేసినాం. అందుకే కొంచెం బక్కగా అయింది. ఇక పచ్చిగడ్డ వేసి అయితే బాగా మేపాలి. ఓకేనా, మళ్ళీ ఇంకో వీడియోతోనైతే మళ్ళీ మీ ముందుకు వస్తా. వసంత చెప్పరి పాడి పంట రైతును ఇలాగే సపోర్ట్ చేస్తూ ఆదరిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దెన్ బై బాయ్, కీప్ స్మైలింగ్. ఎట్లా బాగా నవ్వుర్రి.